సిరీస్ 5లో ఇన్స్టెంట్ క్యాబేజ్ పికిల్ తయారు చేసుకుందాము. ఇది మనం బయట పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. నేను ఇక్కడ 2 కేజీల క్యాబేజ్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద 30 నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోండి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు 50% ఫ్రై అయిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా రోటిలో వేసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోండి. 3 పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. 350 ml వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 ఎండుమిరపకాయలు, టీ స్పూన్ ఇంగువ వేసి తాలింపుని చల్లార్చుకోండి. క్యాబేజీలో 1 టీ గ్లాస్ ఉప్పు, దంచుకున్న మెంతులు, ఆవాల పొడి, 1½ టీ గ్లాస్ వరకు కారం, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, మీడియం సైజు 8 నుంచి 10 వరకు ఉండే నిమ్మకాయలు రసం తీసి వేసుకోండి. చల్లారిన తాలింపు కూడా వేసి బాగా కలుపుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇన్స్టెంట్ క్యాబేజ్ పికిల్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.